ఒక వార్త కనబడతా ఉన్నది. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ బీసీ యునైటెడ్ ఫ్రంట్. సో తీన్మార్ మల్లన్న గతంలో చాలా సందర్భాల్లో చెప్పిండు, ఖచ్చితంగా మేము పార్టీ పెట్టబోతా ఉన్నాం, బీసీల కోసం రాజకీయ పార్టీ రాబోతా ఉంది, మేము బీసీల కోసం ఫైట్ చేస్తా ఉన్నాం, బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా మాకు ఒక పార్టీ అవసరం అని చెప్పేసి ఇన్ని రోజుల కానించి చెప్పుకుంటూ వచ్చినటువంటి తీన్మార్ మల్లన్న సో ఈ నెల 17వ తారీఖున కొత్త పార్టీ యొక్క ప్రకటన. సరే, ఉన్నటువంటి పార్టీ కావచ్చు అది. సో మొత్తానికి దీన్ని ఇంకా జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. 17వ తారీఖును అఫీషియల్గా ఆయనే అనౌన్స్మెంట్ చేయబోతా ఉన్నారు. సో ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీలో ఎవరు చేరుతారు, ముందుగా ఎంతమంది చేరుతారు అనేది తెలియదు. కానీ సో మరి ఆయన వెనుక నడిచేటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు, సో ముఖ్యంగా ఒక మల్లన్న పార్టీ పెట్టగానే మల్లన్న వెనుక నడిచేటువంటి వ్యక్తులు ఎవరున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక కొత్త చర్చ వస్తూ ఉంటుంది, అంతే కదా. మల్లన్న పెట్టేటువంటి ఈ పార్టీలో ఎవరెవరు చేరబోతా ఉన్నారు అనేది కూడా ఇప్పుడు కొంత చర్చ నడుస్తున్నది. ఆ పార్టీలు ఈ పార్టీలు ఇంకెవరైనా పోతా ఉన్నారు అనేది కూడా వాళ్ళు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. సో మొత్తానికి పార్టీ అవసరమే, తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అవసరమే. బీసీలు రాజ్యాధికారం చేపట్టాలన్నా ఈ రెడ్డిల చేతిలో బందీగా ఉన్నటువంటి ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో, ఈ రెడ్డిలు రావులు అగ్రవర్ణాల చేతిలో ఇన్ని రోజుల పాటు అధికారం ఏదైతే ఉందో, ఈ అధికారం వాళ్ళ దగ్గర నుంచి రాకోవాలంటే ఖచ్చితంగా బీసీల కోసం ఒక పార్టీ ఉండాల్సిందే. దానికోసమే బీసీ యునైటెడ్ ఫ్రంట్, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అన్నటువంటి ఆ పార్టీ ఆ పేరు పైన పార్టీ రాబోతా ఉన్నది. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. ఈ నెల 17న బీసీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో పార్టీని ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదివారం ప్రకటించారు. అదే రోజు పార్టీ విధి విధానాలు, జెండా ఆవిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న అంటే తెలంగాణ విమోచన దినమని కొంతమంది, లేకపోతే విద్రోహ దినమని మరికొంతమంది అంటున్నారు. వాస్తవానికి భారతదేశంలో తెలంగాణ విలీనమైన రోజు సెప్టెంబర్ 17. ఈ నేపథ్యంలో అదే రోజు పార్టీని ఏర్పాటు చేస్తున్నామని మల్లన్న వివరించారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. బీసీలను పార్టీలు ఎలా మోసం చేస్తున్నాయో లెక్కలతో సహా వివరిస్తానని ఆయన చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. సో ఇప్పటికే రకరకాలైనటువంటి వేదికల ద్వారా ఆయన బీసీలను ఏ విధంగా మోసగించును, బీసీలకు జరుగుతున్నటువంటి మోసం ఏంటిది, బీసీలు రాజకీయంగా ఎందుకు వాళ్ళు అనగదొక్కబడుతున్నారు, సో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీల నోట్లో మన్నుగొట్టేది ఎవరు, అన్ని సంబంధించినటువంటి శాఖలలో అంటే హైకోర్టు జడ్జిలు కానీ, సో ఒక రకమైనటువంటి ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ, డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, సో ఇటువంటి వాటిలో అన్నిట్లలో బీసీల యొక్క సంఖ్య తక్కువనే. బీసీలు ఇప్పటికీ వాళ్ళ చేతిలో అరగదొక్కబడతా ఉన్నారు. బీసీలు ఖచ్చితంగా ఎదగాలంటే బీసీలకు ఒక రాజకీయ పార్టీ ఉండాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎవరి పార్టీ? బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్, దొరల పార్టీ అంటే దొర అధినేత కదా, ఇప్పుడు దొరనే కదా అధినేత. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సో ఒక రెడ్డి సామాజిక వర్గం, దాని తర్వాత రామచంద్రరావు బీజేపీ. సో అట్లా బేరేజు వేసుకొని, సో రావులు రెడ్లు కాదు, బీసీలు సైతం కూడా ఒక పార్టీ ఉండాలి, బీసీల కోసం ఒక పార్టీ ఉండాలి, బీసీలని రాజకీయంగా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాడు మల్లన్న. సో మల్లన్న పార్టీని ఎంతమంది ఆదరిస్తారనేది తర్వాత విషయం, కానీ ఒక సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయం అని చెప్పేసి మనం చెప్పాలి. సో ఒక పార్టీ అయితే రాబోతా ఉన్నది. ఆ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు, వచ్చేటువంటి వ్యక్తులు ఎవరు, వచ్చిన తర్వాత వెళ్ళేటువంటి వ్యక్తులు కూడా ఎవరు అనేది మనం రానున్నటువంటి రోజులలో చూస్తాం. 17వ తారీఖున పార్టీ రాబోతుందని చెప్పేసి ఆయన అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సో కొంతమంది యొక్క వాదన ఏంటంటే ఇది కొత్త పార్టీ కాదు కదా, ఆల్రెడీ ఉన్నటువంటి పార్టీ కదా, వేరే వాళ్ళు స్థాపించినటువంటి పార్టీ కదా అంటే, సో దాన్ని కూడా ఆ రోజే 17వ తారీఖునే వివరణ ఇవ్వబోతా ఉన్నారు. మరి వాళ్ళు స్థాపించినటువంటి పార్టీలో మల్లన్న పాత్ర ఏంటిది? సో మల్లన్నకి ఏమైనా రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకుంటా ఉన్నాడా, లేకపోతే మల్లన్న దాన్ని ఓన్ చేసుకోబోతా ఉన్నాడా అన్నటువంటిది కూడా ఆ రోజే చెప్పబోతా ఉన్నాడు. సో ఆయన ముఖ్యంగా ఆ జెండా ఏ విధంగా ఉంటుంది,
దాని కలర్ ఏంటిది, దాని రంగు ఏంటిది, సో దాని వ్యవహారం ఏంటిది అన్నటువంటి దానిపైన కూడా ఆ రోజే ప్రకటించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. 17వ తారీఖున ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే అది తెలంగాణ విమోచన దినమని కొంతమంది అంటా ఉన్నారు, కొంతమంది ఏమో తెలంగాణ విద్రోహ దినమని కొంతమంది అంటా ఉన్నారు. యాక్చువల్గా ఆ రోజు భారతదేశంలో తెలంగాణ విలీనమైనటువంటి రోజు కాబట్టి ఇదే మనకు ఈ పార్టీకి సెంటిమెంట్ రోజు అని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా దీన్ని బట్టి అయితే అర్థమవుతా ఉన్నది. అయితే ఇంకొక వాదన కూడా ఏమున్నదంటే సో బీసీల కోసమే నేను ఉన్నా అని చెప్పేసి కవిత బయటకు వస్తున్నది కదా, కవిత బయటకు వస్తా ఒకవేళ కనుక కవిత పార్టీ పెట్టకంటే ముందే తానే పార్టీ పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తే కొంత అది జనాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఉన్నటువంటి పార్టీతో ఆయన వెళ్ళేటువంటి అవకాశం ఉన్నదని ఇంకొక వాదన. రెండో వాదన ఏంటిదంటే కొత్త పార్టీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చాలా కొర్రీలు పెడతా ఉన్నది. ఇప్పుడు ఒకవేళ పార్టీ పెట్టి గతంలో ఏదో పార్టీ అని చెప్పేసి మళ్ళీ ఏదో చెప్పిండు 7200 ఇంకేదో ఒక పార్టీ చెప్పిండు. సో ఒక పార్టీ పేరు కూడా ఆయన ఏదో అనౌన్స్మెంట్ చేసిండు గతంలో. సో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ రిజిస్ట్రేషన్ దగ్గర అది ఆగిపోయింది. ఇప్పుడు మరొకసారి ఇక ఇప్పుడు ఈ స్థితిలో ఆ పార్టీ పెట్టేదానికంటే ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది, అది వేరే రకంగా అది ఫుల్ స్టాప్ పడ్డది. ఇప్పుడు పార్టీ పెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కొర్రీలు అక్కడి నుంచి ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు పార్టీ రిజిస్ట్రేషన్ చాలా కష్టం కాబట్టి ఉన్నటువంటి పార్టీతోంటే వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నంతో ఆయన ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అది ఇంకోరి చేతిలో ఉన్నప్పుడు కూడా అది కూడా బీసీ పెట్టినటువంటి పార్టీ. సో ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఈ యొక్క 17వ తారీఖున ప్రెస్ మీట్లో ఆయన కూడా పాల్గొన్నటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఆ పార్టీని మల్లన్న చేతిలో ఏ విధంగా పెట్టబోతా ఉన్నాడు, సో వాళ్ళందరూ కలిసి ఏ విధమైనటువంటి ఉమ్మడి నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది కూడా చూడాలి. ఒక నిర్ణయం అయితే మాత్రం ఆయన ప్రకటించడం జరిగింది. 17వ తారీఖున ఖచ్చితంగా పార్టీని అనౌన్స్మెంట్ చేయబోతా ఉన్నాను. 17వ తారీఖున అనౌన్స్మెంట్ చేసి రానున్నటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్పంచ్ ఎలక్షన్లో సైతం కూడా ఇప్పుడు పోటీ చేసేటువంటి అంటే వాళ్ళ యొక్క బలాన్ని నిరూపించుకున్నటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికి ఇప్పుడు స్థానిక సంస్థల్లోకి వెళ్ళిపోయి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది ఎలక్షన్స్కి. సో ఈ 3 సంవత్సరాల్లో పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పాటు ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో వాళ్ళ పవర్ ఎంత, వాళ్ళ శక్తి ఎంత, సో దీంట్లో వచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుంది ప్రజల నుంచి బీసీలకి, సో ఈ తీర్పు ఆధారంగా ఈ బీసీ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలన్నటువంటి దానిపైన వాళ్ళకు సరైనటువంటి టైం అని చెప్పేసి ఇదే భావిస్తూ ఉన్నారు. కాబట్టి బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి బీసీ యునైటెడ్ ఫ్రంట్ అంటూ ఈ పార్టీని బీసీ యూఎఫ్గా ఈ సంబంధించిన పార్టీని ముందడికైతే తీసుకుపోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. 17వ తారీఖున అందరి ముందు మీడియా ముంగట్నే అఫీషియల్గా ఆయన అనౌన్స్మెంట్ అయితే చేయబోతా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో చూడాలి ఏం జరగబోతా ఉన్నది అనేది.